ఈ సూరజ్కి చమేలికి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ గానీ అభిప్రాయ భేదాలు గానీ గొడవలు గానీ జరుగుంటాయిగా. నువ్వు చూసిన విషయాలు చెప్తే చాలు. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, కానీ భార్య భర్తలు అన్నాక గొడవలు లేకుండా ఉంటాయా ఏంటి? సూరజ్తో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయి వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయా? ఎవరికో భయపడి నువ్వేం దాచొద్దు. ఆ పేర్లో ఉన్న ఆవిడ 1-2 సార్లు వచ్చారు, కానీ అంతకు మించి వేరే గొడవలు నాకు తెలియదు సార్. మీకిప్పుడు ఏం తెలియాలి సార్? నేను కావాలని నా భార్యను బిడ్డను చంపడం కోసం కార్ని యాక్సిడెంట్ చేశానని మీకు తెలియాలి, అంతేనా? నా మీద కోప్పడి ఏంటి సార్ ప్రయోజనం? నేను నా డ్యూటీ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మీరు చేసే పని కాదు, మీ చేత ఇది చేయిస్తున్నారని నాకు తెలుసు. ఇక మీకు తెలియడం కోసం ఒక విషయం చెప్తున్నాను, వినండి. నా కారు యాక్సిడెంట్ అవ్వలేదు, అయ్యేలా చేశాను. మీరు నిజంగానే డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే అదెవరో కనిపెట్టండి. అది వదిలేసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే దానికి ఆపోజిట్గా ఒక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేయకండి, అది మీకు మంచిది కాదు. ఈ విషయం గురించి నేను మీ వైఫ్తో మాట్లాడాలి. అది వీలు కాదు. లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసి విషయాన్ని కనిపెట్టడానికి వచ్చారని నేను అనుకున్నాను. అది కాదని అర్థమైంది. అందువల్ల మీరు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వడం మా వల్ల కానే కాదు. నా కేసు పరిధిలో జరిగిన కేసు గురించి విచారించే అధికారం నాకు ఉంది సూరజ్. మీ క్వశ్చన్లన్నిటికీ జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అన్నాను. మీరు ఎంక్వైరీ చేయడం మాకు ఇష్టం లేదని మీ సుపీరియర్ ఆఫీస్కి మేము ఒక లెటర్ని రాసి పంపిస్తాం. మీరు అడిగే క్వశ్చన్లకి జవాబు ఇవ్వాలని ఆయన అంటే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేమే స్టేషన్కి వస్తాం. సరే, చూద్దాం ఏం జరుగుతుందని. సరే సార్. సార్ ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. సూరజ్, నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. సూరజ్ని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. యాక్సిడెంట్ గురించి విచారించడానికి వచ్చారు. వాళ్ళకి వేరే ఏదో అనుమానాలున్నాయంట. వాళ్ళ అనుమానాలు వాళ్లే తీర్చుకుంటారు. మీ బావే కంప్లైంట్ ఇచ్చాడు. నీతో ఒక విషయం చెప్పాలి. నీలాగే సూరజ్ కూడా మానసికంగా బాధపడుతున్నాడు. ఇక వాణ్ణి కష్టపెట్టకు. కానీ నేనేమీ చేయలేదుగా. చమేలి, యాక్సిడెంట్ అప్పుడు సూరజ్తో పాటు ఉన్నది నువ్వే. నా కొడుకు కూడా ఉన్నాడు. వాడిప్పుడు... అవును, వాడిప్పుడు లేడు. వాణ్ణి లేకుండా చేసిన, ఆ యాక్సిడెంట్ చేసిన వాణ్ణి కనిపెట్టడానికే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమైన సాక్షివి నువ్వే. నీకు అనుమానం లేదని చెప్తే విచారణ అక్కడితో ఆపేస్తారు. పోలీసులు అడిగినప్పుడు నీకు అనుమానం లేదని చెప్పాలి. నాకు అనుమానం ఉంది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియాలి. ఎంక్వైరీ జరగనివ్వండి. అందులో తప్పు చేసింది మీ అబ్బాయి అంటే దాని శిక్షనే ఆయన అనుభవించాలి. ఇంకా నువ్వు కడగటం అయిపోలేదంటరా? బండి పలపల మెరిసిపోవాలి కదమ్మా. ఆ కారు తీసుకెళ్లి షెడ్లో ఇస్తే 150 ఇస్తే సూపర్ గా కడిగిస్తారు కదా. ఇంత చిన్న పనికి వాడికి 500 ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికి ఇవ్వటానికిరా నువ్వు ఇంత పిసిరారితరంగా ఉన్నావు? అమ్మా, నేను చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నీకే వచ్చేటట్టు వీలునామా రాస్తాను, ఓకేనా? నువ్వు అంత మాత్రపాడివే. నా చేత రాయించడం కోసమైనా నువ్వు ప్రాణాలతో ఉంటావు. సరేమా, ఇలా నుంచి చూసే బదులు లోపల నా భార్య ఉంది, అది కూడా కడుపుతో ఉంది, ఒంటరిగా ఉంది, గుర్తుపెట్టుకో. తను అక్కడే ఉంటుందిలే, ఎవరు తను పట్టుకెళ్ళరు. వెళితే నీకే నష్టం. తనలాంటి కోడలు దొరుకుతుందని మాత్రం అనుకోకు.
అదిగో పిలుస్తోంది. నిన్నే కదా పిలుస్తోంది. అమ్మా అమ్మా ఏంటమ్మా? ఇదిగో వస్తున్నాను. కొంచెం ఫాస్ట్ గా రండి. అయ్యో ప్రీతి, అమ్మా అమ్మా ఏమైందమ్మా? ప్రీతి ఏమైందమ్మా? నొప్పిగా ఉందమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అయ్యో కృష్ణ, త్వరగా రారా, తొందరగా రమ్మంటున్నాను కదా. అయ్యో ప్రీతి, కంగారు పడకమ్మా, ఏం కాదు, కంగారు పడకమ్మా, మనం హాస్పిటల్కి వెళ్దాం. ప్రీతికి నొప్పులు మొదలైనట్టున్నాయి. డేట్కి ఇంకా వారం ఉంది కదమ్మా. అదంతా భగవంతుడి నిర్ణయం రా. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. నా షెల్ఫ్ లో ఒక బ్యాగ్ రెడీ చేసి పెట్టాను, అది తీసుకునిరా. ఆ తర్వాత తీసుకుందాంలే, ముందు హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో హాస్పిటల్ కావాల్సిన బట్టలన్నీ దానిలోనే ఉన్నాయి. ప్రీతి ఉన్నట్టుండి ఏమైందమ్మా నీకు? తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతానేమో. ఊరికే కూర్చోకుండా వెళ్ళి రెడీ అవ్వు. నువ్వేమి కంగారు పడకమ్మా, నెమ్మదిగా లే. జాగ్రత్త. ప్రీతి ప్రీతి భయపడకమ్మా, ఏమవ్వదు, వెళ్దాం పద. ఏంటమ్మా బాలా, ఏమైంది? ఉదినా కొంచెం త్వరగా రండి. ఉదినా ఏంటి ఏమైంది గోపి? ఏమైందమ్మా? అయ్యో అయ్యో ఏంటమ్మా? ఏమైందమ్మా బాలా? అయ్యో ఏమైందమ్మా? ఏంటి? కడుపులో నొప్పిగా ఉందమ్మా. లోపలికి వెళ్దాం రామ్మా. గోపి ఆయన ఎక్కడికి వెళ్ళారు? తోటలో ఉన్నారు వదినా. నేను తాగడానికి నీళ్ళు తీసుకెళ్దామని వచ్చాను. మనం హాస్పిటల్కి వెళ్దామా? వద్దమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు కాస్త వేడి నీళ్ళు ఇవ్వండి. గోపి ఆయన తొందరగా తీసుకుని నీళ్ళు తీసుకొస్తాను. చూసి జాగ్రత్త. రా ఇక్కడ కూర్చోరా. కూర్చో అమ్మా. కూర్చో. ఆయన రాని వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ఇలా నాకు అప్పుడప్పుడు వస్తుందమ్మా, బాధ భయంకరంగా ఉంటుంది, కాసేపటికి తగ్గిపోతుంది. ఇప్పుడు పర్వాలేదు, తగ్గినట్టుంది. అది తగ్గుతుందో లేదో మన హాస్పిటల్కి వెళ్ళి వచ్చేద్దామమ్మా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి భయంగా ఉంది. ఎవరికంటైనా పడితే మళ్ళీ ఆ ఘోరమైన జీవితానికి వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల ఎక్కడికి వెళ్ళొద్దు. ఏమిట్రా బాలా చీరలన్నీ ఇక్కడ పెట్టావు? నువ్వే ముట్టుకోకూడదు. బాలా తిరిగి వచ్చే వరకు మీరు ఇందులో ఏమి ముట్టుకోకూడదు. ఇంతలా పిచ్చివాళ్ల ప్రవర్తిస్తున్నావు, ఏం మంత్రం వేసింది అది? ప్రేమ ఎక్కువైతేనే తనని కొడతానని తనకి బాగా తెలుసు. తనకి నేనంటే ఇష్టం. కొట్టినా ఒకవేళ చంపినా తను నాతోనే ఉంటుంది. నీకు భయపడి వెళ్ళిపోయింది అది. తనకి నా మీద భయం లేదు, తనకి నా మీద ప్రేమ ఉంది. ఉందిరా, నిన్ను చంపేటంత ప్రేమ. తను చంపని, తను నన్ను చంపగలదా అంటే తను చంపని, కానీ తన వల్ల కుదరదు. తను నన్ను కోపంగా చూస్తుంది, తన మాటలతో నన్ను తిడుతుంది. ఇంకేం చేయదు, బాల అంతే చేయగలుగుతుంది. తననే ఇప్పుడు మీరందరూ ప్లాన్ వేసి బయట పూర్తి చేశారు. నీకు నమ్మకం కలగాలంటే మేమేం చేయాలంటావు? రా, వచ్చి ఏమైనా తిను. నాకు ఆకలి లేదు.
నీకెప్పుడు తాగుడు తప్ప ఏనాడు భోజనం చేయవుగా. ఇప్పుడు నాకు కావాల్సింది భోజనం కాదు, నా బాల. తను లేకుండా నాకు ఇంకేం వద్దు. దాన్ని వచ్చినప్పుడు రానివరా? నువ్వు పస్తులుండడం మానేసి భోంచేయి. నాకేం వద్దని చెప్తున్నాడా? ఎందుకమ్మా వాడిని ఊరికే విసిగిస్తున్నావు? నీకు వేరే పనే లేదా? ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవే ముసల్దానా. చచ్చినోడు నా మీద ఎగిరి పడుతున్నాడు. ఎరా, నువ్వు ఇక్కడుండి అరవటం వల్లనో ఈ శారీ పట్టుకుని ఏడవటం వల్లనో అమ్మ మీద అరవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనకు వీలైనంత వరకు విచారించాం. ఎక్కడి నుంచి కూడా ఏ ఆచూకీ లేదు. ఏరా వేణు, ఇక పైన మన వల్ల కాదు. పోలీసులు విచారించని నువ్వు ఊరికే చూస్తూ ఉండక మనం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అక్కడ కంప్లైంట్ ఇద్దాం. ఏం జరుగుతుందో జరగనిద్దాం. నువ్వు త్వరగా బయలుదేరు. ఇది ఇక్కడ ఉండని. ఎందుకమ్మా ఇప్పుడు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు? కృష్ణుడి ఫోటో ఇంకా విగ్రహాలు ఈ ఇల్లు మొత్తం ఉన్నాయమ్మా. నా కూతురు కృష్ణుడి ఫోటో గాని విగ్రహం గాని చూస్తే వెంటనే కొనేస్తుంది. భగవంతుడు కృష్ణుడంటే తనకి చాలా ఇష్టం. తను కొనిపెట్టిన దాంట్లో ఈ కృష్ణుడి ఫోటోని తీసుకురావడం ఎందుకని నీకు తెలుసా? నీ కష్టాలు మాత్రమే వినే కృష్ణుడు కాదు, నీకు బాగా ఆరోగ్యాన్ని ఇచ్చి జీవితంలో చాలా కష్టాలను అనుభవించిన నీకు గీతోపదేశాన్ని ఉపదేశించి యుద్ధం చేయడానికి ప్రేరేపించిన కృష్ణుడి సహాయం నీకు అవసరం. అందుకోసమే తీసుకొచ్చా. సరేనా? ఆ నమ్మకాలన్నీ నాలో పోయి ఎంతో కాలమైందమ్మా. ఎంతగానో ప్రార్థించినా ఘోరాలు తప్ప ఏ సంతోషాన్ని ఇవ్వని భగవంతుణ్ణి నేనెందుకు ప్రార్థించాలి? అన్ని కష్టాలు తర్వాత ఒక సంతోషం ఉంటుందమ్మా. ఎప్పుడు? ఎంతో సహించాక బాధ ఏమిటి సంతోషం ఏమిటని తెలియని పరిస్థితికి వెళ్ళాక, లేక పిచ్చి పట్టి మనం ఏం చేస్తున్నామో అర్థం కానప్పుడా? నా జీవితంలో నాకు తెలిసినంత వరకు ఒక విషయం అర్థమయ్యింది. కళ్ళు, చెవులు, హృదయం లేని పొట్టి రాయినే నేను ఇంతకాలం ప్రార్థించానని. అసలు కాస్తైనా కరుణుండాలి కదా. అంటే నువ్వంటే చాలా ఇష్టమేమో. నీకు ఎన్ని కష్టాలు ఇచ్చినా నువ్వు అసలు వదిలిపోవన్న నమ్మకంతోనే భగవంతుడు నీకు కష్టాలిచ్చాడు. అందుకు నాలాంటి అబలే దొరికిందా ఆయనకి? ఇక నన్ను పరీక్షించొద్దు. తప్పించుకోవడానికి ఏ భగవంతుడు నన్ను కాపాడొద్దు. నేనిప్పుడు ఒంటరిదాన్ని. సూర్యుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు కదా. చాలా కొంచెం సమయమే కదా ఆ మేఘాలు సూర్యకిరణాలని ఆపగలవు. మనం నీళ్లు తీసే బావి, అది కూడా ఒంటరిగానే ఉంది. ఎండాకాలంలో కూడా కొంచెం నీళ్ళైనా సరే అది ఇవ్వగలదు కదా. ఇంటి నుంచి బయటికి వచ్చి చూస్తే కొండ, అది కూడా ఒంటరిదే కదా. అయినా ఎంత ధైర్యంగా అది నిల్చొనుంది చూడు. అలా ఒకటి ఒకటిగా చూస్తే కూడా అన్నీ ఒంటరిగానే ఉన్నాయి. అన్నిటికీ వాటి ముఖ్యత్వం ఉంది. నీ కళ్ళల్లో ఏమన్నా జరుగుతుందన్న ధైర్యం అస్సలు లేదు. ఏదో జరగబోతుంది అన్న భయం మాత్రమే ఉంది. జరగబోయే విషయాలు ఎలాగైనా మనము ఆపలేమని మనకు తెలిసినప్పుడు ఆ భయం కూడా వెళ్ళిపోతుంది. ఆ ధైర్యం కోసం నువ్వు ప్రార్థించాలి. ఇక్కడ పక్కనే ఒక గుడి ఉంది. మెయిన్ రోడ్కి వెళ్లకుండా మనం ఆ గుడికెళ్ళొచ్చు. తోడుకు మణికుటిని కూడా పిలుద్దాం. ఇక్కడ ఎవ్వరికీ నీ గురించి అసలు తెలియదు.
నమ్మకం లేని ప్రార్థన వల్ల ప్రయోజనమేముంది? నాకు తెలుసు నీకు చాలా నమ్మకం ఉందని, నీ ఆశలన్నీ నెరవేర్చలేదని నువ్వు భగవంతుడి మీద కోపంగా ఉన్నావు. ఆ కోపాన్నంతా నువ్వు పక్కన పెట్టు. ఆ తర్వాత భగవంతుడు కృష్ణుడే తెలిసి తెలియక నేను చేసిన అన్ని తప్పులని నా మీద దయ చూపించి నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించండి అని నువ్వు ప్రార్థన చేయాలి. కృష్ణుడి ముందు చేయి జోడించి నిల్చొని నువ్వు నాతోనే ఉండు కృష్ణ అని నువ్వు ప్రార్థన చేయాలి. నీ అన్ని భయాలు పోతాయి. బాధపడకు. హలో, అత్తయ్య, నేను ఆర్కేని. ఏంటి బాబు, ఏంటి కాల్ చేశావు? ప్రీతికి పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చాను, ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను వెంటనే బయలుదేరొస్తాను. సూరజ్కి ఈ రోజు చెకప్ ఉంది, వాళ్ళు చూపించుకోవటానికి వెళ్లారు. ఇంకా లాలి కూడా రాలేదు. మీరేమీ కంగారు పడకండి అత్తయ్య, మీకు చెప్దామని ఫోన్ చేశాను. నేనింకా ఇక్కడ ఉండలేను బాబు, నేను వెంటనే వస్తాను. మావికి సూరజ్కి ఫోన్ చేశాను, కానీ అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసే వెళ్లారు, వాళ్ళు తర్వాత వస్తారులే. నేను వెంటనే బయలుదేరతాను. అలాగే అత్తయ్య. చమేళి, ప్రీతికి నొప్పులొచ్చాయని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను అక్కడి దాకా వెళ్ళొస్తాను. సూరజ్ వచ్చేంత వరకు నువ్వేం కంగారు పడకు. ఈ సమయంలో తను నా దగ్గర ఉండాల్సింది. చెప్పినా ప్రయోజనం లేదు, కనీసం ఇప్పుడైనా వెళ్ళాలి కదా. నువ్వేమీ అనుకోకు తల్లి. నేను తలుపు బయట తాళం వేసి వెళ్తాను. నువ్వు తినటానికి తాగటానికి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్తాను. మీరు వెళ్తే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి. సూరజ్ త్వరగా వచ్చేస్తాడు. నాకు ఆయన మీద నమ్మకం లేదు, మీరు వెళ్ళొద్దు. నేను వెళ్ళకపోతే ఎలాగమ్మా? మీరు వెళ్ళకపోయినా ప్రీతికి డెలివరీ జరుగుతుంది. తను అక్కడ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను, మీరు వెళ్ళొద్దు. నేను వెళ్ళాలి చమేలి. వద్దంటున్నానా? నువ్వు అలా చెప్తే ఎలాగమ్మా? మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. చమేలి, 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 తలుపుది, తలుపు తెరు చమేలి, 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 నిన్నే, తలుపు తెరు, తలుపు తెరవమంటుంటే. చమేలి, నేను చెప్పేది విను, తలుపు తెరువు తల్లి. అరే తలుపు తెరు చమేలి, తలుపు తెరవే, తెరవమంటుంటే. తలుపు తెరవే చమేలి, తలుపు తెరు చమేలి, చమేలి, తలుపు తెరు చమేలి, తలుపు తెరు తల్లి. నీతో ఉండాలి చమేలి, నేను చెప్పేది విను. తలుపు తెరు చమేలి, నేను చెప్పేది విను. చమేలి, తలుపు తెరవమంటుంటే ఎందుకలా చేస్తున్నావు? దయచేసి తలుపు తెరు చమేలి, తలుపు తెరు అమ్మా. ప్రదీప్ సార్, నేను స్పాట్కి వచ్చేసాను. మనం ఆ రోజు మీట్ అయిన అదే ప్లేస్. ఓకే ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఓకే. రే పోలీసు ఏంటి? ముందు పోలీస్ చెకింగ్ అనుకుంటా. వీళ్ళకి స్టేషన్లో పెట్టి ఏంటి ప్రయోజనం? ఊరికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉంటారు. ఎలాగో మనం తాకుండా రావడం మంచిదైంది. ఇప్పుడు దానికేంటి, మనం పోలీస్ స్టేషన్ వెళ్ళేసేగా వస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను లేడు కదరా. అలా చూడు, ఇక్కడే ఉన్నాడుగా. మనం ఆయన్ని కలిసి జరిగిన విషయాలంతా చెప్దాం. అది కూడా కరెక్టే. నమస్తే సార్. నమస్కారం. మేము మిమ్మల్ని కలవటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు మీరు రోడ్లో ఉన్నారని. ఏంటి విషయం? నేనే సార్ కంప్లైంట్ ఇచ్చాను. నా భార్య 4 రోజులుగా కనిపించట్లేదు సార్. అందుకే నేను స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఏదైనా లెటర్ గానీ మొబైల్ మెసేజ్ గానీ వచ్చిందా మీ వైఫ్కి సంబంధించి? లేదు. తనకు ఫోన్లు ఏమీ లేవు సార్. మీరు ఇతనికి ఏమవుతారు? నేను వీడి అన్ననే. మాది ఒక ఉమ్మడి కుటుంబం సార్.
ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి కనబడకుండా పోయింది. భార్య కనిపించకుండా పోయి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఇది 4వ రోజు సార్. కానీ ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నారు కదా? 2 రోజులుగా నేను ఊర్లో లేను సార్. వీడు రాగానే కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. బంధువుల ఇంట్లో అంతా విచారించాం సార్. అందుకే కొంచెం టైం పట్టింది సార్. అందుకే ఇంత లేట్గా కంప్లైంట్ ఇస్తాను. కుటుంబ సమస్యల వల్లే భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా? అలా అంతా ఏం లేదు సార్. నువ్వు తాగొచ్చి భార్యను కొట్టేవాళ్ళ ఉన్నావు. వీడు చాలా అమాయకుడు సార్. తనే వీడితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళయ్యి ఇప్పటికి ఎన్నేళ్ళయింది? సంవత్సరం అయింది సార్. 1 ఏడాదిలో ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే నీ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటుంది. తను ఎవరితోనో పారిపోయి ఉంటుంది సార్. అది నువ్వే నిర్ణయిస్తావా? నాకేదో మనసులో అనిపించింది చెప్పాను సార్. బాల ఎక్కడుందో తెలియట్లేదు కాబట్టి నాకు అసలు ప్రశాంతంగానే లేదు సార్. తనని ఎలాగైనా కనిపెట్టాలి. ఇదిగో విన్నారు కదా, ఇదే నిజమైన ప్రేమ. భార్యని ఎలాగైనా సరే పుట్టింటికి తెరవేయాలనుకున్న ఈ కాలంలో ఇలాంటి బంగారాన్ని మీరు ఎక్కడైనా చూసారా సార్? నీ భార్యకి ఇప్పుడు ఏం జరిగినా అందుకు పూర్తి బాధ్యత నీదే. లేదా తను ఎవరితోనో వెళ్ళిపోయిందని నువ్వు నిరూపించాలి. తలుపు తెరుస్తావా చమేలి? ఎవరైనా తలుపు తెరవండి. చమేలి, తలుపు తెరవండి ప్లీజ్. తలుపు తెరవు చమేలి. తలుపు తెరవు. తలుపు. సూరజ్, తను నన్ను లోపల పెట్టి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వెందుకు ఇలా చేశావు? అమ్మకు హై బీపీ. తనకేమైనా అయి ఉంటే? అత్తని లోపల పెట్టి తాళం వేసింది తట్టుకోలేకపోతున్నారా? ప్రెగ్నెంట్ గా ఉన్న మీ భార్యని లాక్ చేసినప్పుడు మీకు ఎటువంటి దిగులు లేదుగా? అయితే ఇదంతా నువ్వు తెలిసే చేస్తున్నావు కదూ? నేనన్నీ తెలిసే ప్రవర్తిస్తున్నాను. చమేలి,